నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పాపం బండి సంజయ్ ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోంది. ఒకవైపు భగీరథ్ పోక్సో వ్యవహారం తలకు చుట్టుకుంటోంది. దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో, దీని నుంచి ఎలా బయటపడాలో అని ఆలోచిస్తుంటే, మరోవైపు సొంత పార్టీ ఎంపీ అరవింద్ కామెంట్లు మరింత షాక్ గురి చేస్తున్నాయి. లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. సపోర్ట్ చేస్తారనుకున్న సొంత పార్టీ ఎంపీ ఇప్పుడు బండి సంజయ్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా మాట్లాడటం ఆ ఇద్దరు నేతలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఆయన కామెంట్లు ఆ ఇద్దరు నేతలకు మరింత డ్యామేజింగ్ గా మారిందంటూ గుసగుసలు నడుస్తున్నాయి. అసలు అరవింద్ ఏం మాట్లాడారు, ఎందుకు ఆ ఇద్దరు నేతలకు ఇది ఇబ్బందిగా మారిందనేది ఇప్పుడు చూద్దాం. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తోంది. ఒక సామెత ఉంది కదా, ముందు నుయ్యి వెనక గొయ్యి అని. ప్రస్తుతం మన కేంద్ర మంత్రి బండి సంజయ్ పరిస్థితి అచ్చం అలాగే తయారైనట్లు కనిపిస్తోంది. చాతగాని మూర్ఖులు, ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలు ఇలా ఏదో చేసి ఒకవైపు కొడుకు భగీరథ్ కి సంబంధించిన పోక్సో వ్యవహారం కొరకరాని కొయ్యగా మారింది. ఒక తండ్రిగా, ఒక పెద్ద లీడర్గా అసలు ఈ పబ్లిక్ డ్యామేజ్ నుంచి ఎలా బయటపడాలి, దీన్ని ఎలా కవర్ చేసుకోవాలి అని బండి సంజయ్ రాత్రి పగలు స్కెచ్లేస్తుంటే, నేనున్నా అంటూ ఎంట్రీ ఇచ్చిన మరో ఎంపీ అరవింద్ పెద్ద ట్విస్టే ఇచ్చేశారు. అరవింద్ వచ్చింది బండి సంజయ్ని కాపాడటానికా, లేక ఇంకాస్త లోతుగా ముంచడానికా అన్న అనుమానం ఇప్పుడు అందరికీ వస్తోంది. ఎందుకంటే అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అటు బండి సంజయ్కి, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇద్దరికీ ఊపిరాడకుండా చేస్తున్నాయి. నిజానికి కొడుకు ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి బండి సంజయ్ డిఫెన్స్లో పడిపోయారు. ప్రత్యర్థులు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు దీనిపై గట్టిగానే పోరాడుతున్నాయి. ఇలాంటి టైంలో సొంత పార్టీ నేతలు అండగా నిలబడతారని ఆశించిన బండి సంజయ్కు దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్ పెడితే అవతల పార్టీకి కౌంటర్ ఇవ్వడానికి అనుకున్నారంతా. కానీ ఆయన మాట్లాడిన మాటలు బండి సంజయ్తో పాటు బీజేపీకి కూడా గట్టి షాకే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈయన ఎన్ని మాటలు మాట్లాడిండండి, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లేసిండండి, దేవుళ్ళకే మోసం చేసి. రాజకీయాల్లో శత్రువుల నుంచి వచ్చే బాణాల కంటే సొంత వాళ్ళు వేసే ఫ్రెండ్లీ ఫైర్ చాలా డేంజర్ అంటారు. అరవింద్ కామెంట్లను కూడా అదే కోణంలో చూస్తున్నారు బీజేపీ నేతలు. అరవింద్ ఒక్క రేవంత్ రెడ్డినే టార్గెట్ చేయలేదు. ఈ ఇష్యూలోకి ఇండైరెక్ట్ గా బండి సంజయ్ని కూడా లాగేశారు. సాధారణంగా ఇలాంటి సెన్సిటివ్ కేసులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతుంది. నిందితులను వీలైనంత తొందరగా అదుపులోకి తీసుకొని తమపై ఏ ఆరోపణ రాకుండా జాగ్రత్త తీసుకుంటుంది. అయితే బండి భగీరథ్ వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం తీరు విమర్శలకు తావిచ్చింది. 5-6 రోజుల పాటు నిందితుడు ఎక్కడున్నాడో తెలియదంటూ కాలయాపన చేసింది. ఈ ఇష్యూ నడుస్తుండగానే ఎంపీ అరవింద్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి, బీజేపీకి మధ్య ఏదో అండర్స్టాండింగ్ ఉందనే రేంజ్లో, ఇద్దరి మధ్య ఏదో సాఫ్ట్ కార్నర్ నడుస్తోందనేలా హింట్లివ్వడం, అటు కాంగ్రెస్ని, ఇటు బీజేపీని, అటు నుంచి అటు బండి సంజయ్ని కార్నర్ చేసినట్టు అనిపించింది. ఈ దెబ్బతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే, రేవంత్ రెడ్డే బండి భగీరథ్ను కాపాడుతున్నారు అంటూ రచ్చ మొదలైంది. అరవింద్ చేసిన కామెంట్లు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి కూడా పెద్ద తలనొప్పిగా మారాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి ఈ కేసులో కఠినంగా ముందుకెళ్తే బీజేపీతో వైరం వస్తుంది. లైట్ తీసుకుంటే అరవింద్ చెప్పింది నిజమే. రేవంత్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని పబ్లిక్లో బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే అరవింద్ ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. మోడీ గారు లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. ఇటు సొంత పార్టీ సీనియర్ నేతని, అటు ప్రత్యర్థి పార్టీ సీఎంని ఒకే ఫ్రేమ్లోకి తెచ్చి ఇరుకున పెట్టేశారని అంతా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఒకవైపు కొడుకు వ్యవహారంతో బండి సంజయ్ గ్రాఫ్ పడిపోకుండా చూసుకోవడానికే ఆయన అనుచరులు ముప్పు తిప్పలు పడుతుంటే, ఇప్పుడు అరవింద్ తెచ్చిపెట్టిన ఈ ఫ్రెండ్లీ వివాదం బండి సంజయ్కు కోలుకోలేని డ్యామేజ్లా మారిందన్న టాక్ వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారు అంటూ అరవింద్ చేసిన కామెంట్లు రాష్ట్రంలో హాట్ డిస్కషన్కి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ ఇరుకున పడ్డారన్నది కాదనలేని వాస్తవం. మరి మీరేమంటారు? ఈ వీడియో కింద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.